సైనికో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం. అందరికీ స్వాగతం. పునీత ఇగ్నేషియస్ లోయోలా నవదిన సందేశాలలో భాగంగా ఈరోజు మన మధ్య అల్లం మంజుల మేడం గారు ఈ ముఖాముఖి కార్యక్రమానికి ఉన్నారు. మేడం మంజుల గారు ఆంధ్ర లోయోలా కళాశాలలో 19 సంవత్సరాలుగా కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్నారు. గొప్ప దైవ భక్తురాలు. వారి విశ్వాస జీవితం ఎంతో సుమాతృకతో కూడిన జీవితం. చాలా చైతన్యవంతమైన విశ్వాస జీవితాన్ని వారు గడుపుతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. మీ వ్యక్తిగతమైన విశ్వాస జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం. భక్తిలో పాతుకుపోయి జీవిస్తున్న ఒక భక్తురాలుగా మీరు కనిపిస్తారు. మీ వ్యక్తిగతమైన దైవానుభూతిని గురించి 2 మాటలు పంచుకుంటారా? దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ క్షణం ఉన్నాడు అని కాకుండా నాకు తెలిసింది, నాకు అనిపించేది ప్రతి క్షణము దేవుడు మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. ఆయన నిరంతరం మనల్ని వెన్ను తట్టి నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులైనా, ఇబ్బందుల్లో ఇక్కట్లలో ఉన్నా విడువని వదలనటువంటి దేవుడు. కన్నీరు కారిస్తే వెంటనే పలికేటువంటి దేవుడు. హక్కును చేర్చుకునేటువంటి దేవుడు. మనసారా ఆశీర్వదించేటువంటి దేవుడు. బిడ్డ నేనున్నాను అని స్వాగతించేటువంటి దేవుడు. బాహువులు చాచి నా దగ్గరికి రా అని పిలిచేటువంటి దేవుడు. మీ వ్యక్తిగతమైన అనుభూతిలో దేవుడు ఒక గొప్ప దేవుడు, మహిమాన్వితమైన దేవుడు. ఇదే అనుభూతి అందరూ పొందగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది చూసేటువంటి విధానంలో బహుశా తారతమ్య భేదాలు అనేవి ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనుభూతిని పొందుతారు. నేను నా జీవితంలో ప్రతి నిమిషము అంటే డిటాచ్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూడగలుగుతాను. ఇప్పుడు మీతో సంభాషిస్తున్న ఆత్మ అనేటువంటి దేవుని ఎలా స్తుతించాలి అనేటువంటిది నేను నేర్చుకున్నాను. అలా చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దేవుణ్ణి దర్శించగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీరు 19-20 సంవత్సరాలుగా యువతతో మీ జీవితం ఎంతో ముడిపడి ఉంది. ఆ కళాశాలలో పనిచేయటం మూలంగా యువత అయినా సరే, సాధారణమైన మన నేటి జీవితాల్లోనైనా సరే ఆధ్యాత్మికమైన ధోరణి ఈరోజు ఏ విధంగా ఉంది? ఏ విధంగా మనం ఆధ్యాత్మికమైన జీవితాలను జీవించగలుగుతున్నాము? దీన్ని 2 విధాలుగా మనం విభాగించవచ్చు. ఒకటేమో పూర్తిగా దేవుడు ఉన్నాడు, దేవునితోనే సమస్తం అని విశ్వసించేటువంటి బిడ్డలు ఒకవైపు అయితే, దేవుడు ఉన్నా ఏం చేస్తాడులే అని వ్యంగ్యంగా మాట్లాడి తృణీకార ధోరణితో ముందుకు సాగేటువంటి బిడ్డలు ఒకవైపున. మొదటి రకం బిడ్డలు ఏది జరిగినా సరే దేవుడు ఉన్నాడు కాబట్టే మా జీవితాలు ఈరోజు ఇలా ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి బిడ్డలు. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని యొక్క మహిమను పొందుకొని దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నించినటువంటి బిడ్డలు. 2వ రకం వారు ఈ లోక పోకడల్లో పడిపోయి ఈ లోకం చూపిస్తున్నటువంటి ఆర్భాటాలకు బాగా ఆకర్షితులయ్యి దేవుడు ఉన్నాడు అనేటువంటిది వారికి తెలిసినా దానిని ఒక పక్కన మరుగున చేస్తూ, నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను అని అంటే అది కేవలం నా ప్రతిభ మాత్రమే అని దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి తేడాలో ఏ విధమైన ఆధ్యాత్మికమైన చైతన్యం మనం ఈ బిడ్డలలో, ఈ యువతలో తీసుకొని రావచ్చు? చిన్న బిడ్డలకి మార్గనిర్దేశకం అనేటువంటిది చాలా చక్కగా మనం చేయగలిగితే ఎలాంటి వాళ్ళైనా దేవుణ్ణి చాలా చక్కగా తెలుసుకోగలుగుతారు. వారికి చెప్పేటువంటి విధానంలో చెప్పగలిగితే, వారికి చూపించేటువంటి విధానంలో చూపించగలిగితే వారు వింటారు. అంతకుముందు పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే గుడ్డిగా నమ్మేటువంటి యువత ఈరోజు ఏది జరిగినా దానికి ప్రాక్టికల్గా ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. సైంటిఫిక్ రీజన్స్ని విశ్లేషించమని అడుగుతున్నారు. అలా మనం సైంటిఫిక్గా కనుక వాళ్ళకి చెప్పగలిగితే, మన అనుభూతులను వాళ్ళతో పంచుకొని వాక్యం ద్వారా వాళ్ళని బలపరచగలిగితే, నిగూఢమైనటువంటి సత్యాలను వాళ్ళకు బోధించగలిగితే ఖచ్చితంగా యువత దేవుని వైపు ఆకర్షితులవుతారు. మేడం, మీరు ఈ లోయోలా సంస్థలలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఇగ్నేషియస్ లోయోలా జీవితం గురించి చాలా తెలుసుకున్నారు. వారి జీవితం నుంచి మీరు నేర్చుకున్న స్ఫూర్తిదాయకమైన అంశం? అన్నిటికంటే ప్రధానమైనది టు సీ గాడ్ ఇన్ ఎవ్రీబడి.
ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో, ప్రతి ఉనికిలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలగటం నేను ఇగ్నేషియస్ లయోలా గారి జీవితం గురించి తెలుసుకున్నాను. దాని తరువాత ఏది అయినా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, వాళ్ళ బాడీని, మైండ్ని, హార్ట్ని వాళ్ళగా ప్రేమించగలిగేటువంటి మనస్తత్వాన్ని ఇగ్నేషియస్ లయోలా గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మూడవ సత్యం, ఈ లోకం నుంచి విడవడవలసినటువంటి అవసరం లేకుండా లోకంలో బ్రతుకుతూనే దేవుని ఎలా మహిమపరచాలో, సర్వీస్ ద్వారా దేవునికి ఎలా మనం దగ్గర అవ్వాలో ఆయనను చూసి నేర్చుకున్నాను. చాలా చాలా గొప్ప విషయం మేడం. ఈరోజు మనం క్రైస్తవ విశ్వాసంలో ఇంకెంతవరకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మెరుగుపరచవచ్చు, ఇంకెంతవరకు భక్తిని మనం రగిలించవచ్చు, ఏ విధంగా మనం చేయగలం? ప్రజలకి ఆధ్యాత్మిక స్పృహ అనేటువంటిది ఉన్నా సాతానుడు భయంకరమైన కోరలు విప్పి గర్జించు సింహం వలె అని చూస్తున్నాడు. ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి రావటానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నా కొంతవరకు వచ్చిన తర్వాత నీరు గారిపోతున్నారు. పూర్తిగా చైతన్యవంతం చేయవలసినటువంటి బాధ్యత మనదే. అలా చెయ్యాలి అని అంటే మనకున్నటువంటి ఏకైక సాధనం కేవలం ప్రార్థన మాత్రమే. ఇగ్నేషియస్ లయోలా గారి స్ఫూర్తితో ఆయన నేర్పించినట్టుగా ప్రతి విషయంలో ప్రార్థన అనేటువంటిది కలిగి ఉన్నట్టయితే అది కూడా సామూహికంగా అభిషిక్తులు ప్రతి ఒక్కరూ అందరూ ఏకమై ప్రార్థన చేస్తే మన సంఘాలని, మన ప్రజల్ని మనం చైతన్యపరచగలం. ఇటు సంసార జీవితంలోనైనా, లేదు ఆధ్యాత్మిక జీవితంలోనైనా, విశ్వాస జీవితంలోనైనా మనం ఎదుర్కొంటున్న నేటి సవాలు, నేటి తరానికి సంబంధించిన అవి ఆర్థికమైన, పేదరికమైన, లేదు ఇతర మీరు చెప్పే ప్రలోభపూర్వకమైన ఈ సవాళ్లను మనం ఏ విధంగా అధిగమించి మనము దేవుని పట్ల విశ్వాసంలో పెరిగి ఆధ్యాత్మికమైన బాటలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది? నేను ముందు సాంసారిక జీవితం గురించి మాట్లాడతాను ఫాదర్. ఈ జీవితంలో దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి పని. మనం ఎంతగా ముందుకు సాగాలనుకుంటామో మనల్ని అంతగా వెనక్కి లాగేటువంటి వాళ్ళు, మనల్ని వెక్కిరించే వాళ్ళు, మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళు, మనల్ని కించపరిచేటువంటి వాళ్ళు, ఏది జరిగినా నీ దేవుడు ఇదే చేశాడా అని ఎగతాళిగా నవ్వుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయినా సరే దేవుడు ఎక్కడ చిందపరచడు. అలాగే సాంఘిక పరంగా చూస్తే ఒకలాంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి బిడ్డల్ని కనుక ఐక్యపరిచి వారందరి కలిసి కనుక మనం ప్రయాణం చేయగలిగితే ఆధ్యాత్మికతను మనం చాలా వరకు పునరుద్ధరించవచ్చు. అలాగే అందరూ అన్ని రకాల జనాలు గనక కలిసినట్టయితే దేవుని యొక్క కృపను మనం ఎలా పొందుకుంటున్నామో విశ్లేషించి 2 నిమిషాలు ఆలోచించి తెలుసుకున్న మాధుర్యాన్ని పక్కన వాళ్ళకి పంచుతూ గనక ముందుకు సాగుతూ ఉంటే ప్రతి దాంట్లో మనం దేవుణ్ణి చూడగలం. థ్యాంక్ యూ మేడం. ఒక విశ్వాసిగా, ఒక దైవ భక్తురాలుగా మీ చివరి సందేశం? నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నట్టుగా దేవుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు కాదు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నారు. ప్రతి అడుగులోనూ ఆయన ఉన్నారు, ప్రతి మాటలోనూ ఆయన ఉన్నారు. మన ఉనికే దేవుడే ఇచ్చినటువంటి బహుమానమే ఈ జీవితం. ఈ జీవితం ద్వారా మనం చేయగలిగినటువంటిది చేసి దేవుణ్ణి ప్రతి విషయంలోనూ మహిమ పరిస్తే ఖచ్చితంగా ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపించినందుకు ఆయనను ఒకరోజు మనం సంతోషపరిచేటువంటి బిడ్డలుగా ఉండగలుగుతాం. సో ఏది చేసినా దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫాదర్. ధ్యాన కేంద్రం ఆనంద జ్యోతి నిలయం ఆత్మానంద ప్రేరకం ఆనంద